సో జనరలీ మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి ఉమ్, ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి జనాలు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఉమ్. బట్ కమింగ్ టు తెలంగాణ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుంది, దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణ అసెంబ్లీలో కన్నా కేసీఆర్ గారు మొన్న రావడం కొంచెం అందరూ అటెన్షన్ కేసీఆర్ గారు రారేమో, ఆయన అడుగు పెట్టరేమో అనుకున్నారు. మేబీ ఆంధ్ర రాజకీయాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా 60 రోజులు రాకపోతే సస్పెండ్ చేసే అధికారాలు స్పీకర్ కూడా ఉన్నాయి అని వార్తలు నిజంగా రాజ్యాంగపరంగా అయితే నాకు తెలియదు, ఉన్నాయేమో నాకు మేబీ దేర్ ఇస్ ఛాన్స్ కంటిన్యూస్ గా 60 days రాకపోతే ఉన్నాయని ఉండొచ్చు. మేబీ ఈయనకు కూడా అటువంటి వెయిట్ పడుతుందని వచ్చారు, లేదంటే ఇంకా కేటీఆర్ గారు ఎక్కడ విదేశాలు ఎక్కడికి వెళ్ళారు, రెస్ట్ లో ఉన్నారని కూడా ఇది అన్నారు. సో ఆల్టర్నేషన్ గా ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారే మాట్లాడుతున్నారు. మిగతా పాత నాయకులు ఎవరెవరైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాది బీఆర్ఎస్ ఎంత ఏదో మాట్లాడడం లేకుండా ఇప్పుడు పెద్దగా లేరు. కొద్దిమంది ఏదో శ్రీనివాస్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు తప్ప ఎక్కువ మంది లేరు. చాలా మంది వెళ్ళిపోయారుగా, కాంగ్రెస్ లో కొంతమంది, బీజేపీలో కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ పార్టీ పటుత్వం తగ్గుతుంది, బీఆర్ఎస్ మనుగడకు ప్రశ్నార్థకం అవుతుంది అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాల్సిన తరుణం వచ్చింది, వచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే హైడ్రా విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన, పరివాహక ప్రాంతం ప్రక్షాళన కానీ అది కొద్దిగా మైనస్ అయితే అయ్యింది. భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి, బట్ ఎక్కువ మైనస్ అయింది. జనాలు చెప్తున్నారు కదా, ఇంతకుముందే చెప్పారు, జనాలు నిజంగా మారాల్సింది ప్రజలే. ఇప్పుడు వీడు అడ్డదిడ్డంగా కట్టేసుకుంటాడు, వీడు ఒక్క ఇల్లు వదిలేయాలి, మిగతా అందరూ కోలు కొట్టేసినా పర్వాలేదు, నా ఒక్కడు వదిలేయచ్చు కదా. ఇప్పుడు పార్టీకి టికెట్లు అమ్ముకున్నారని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి ఇదే కాంగ్రెస్ కి ఒకే నియోజకవర్గం ఇద్దరం పోటీ చేయడానికి వెళ్ళాం, మీరు వెళ్ళారు నేను వెళ్ళాను, మీకు ఎవరు నాకు టికెట్ ఇచ్చారు, వెంటనే మీరేమంటారు, ఆయన ముఖ్యమంత్రి గారికి ఎంతో క్యాష్ ఇచ్చి ఉంటారు, చేసి ఉంటారు. నిజంగా అయితే మీకన్నా నాకు ఆదరణ ఉందనో, లేదంటే ఇంత కష్టపడి పనిచేస్తాడనో ఏదో లాజిక్ ఉంటుంది, అది కూడా ఒక యాంగిల్ ఉంది కదా. కానీ ఇక్కడ ఎలా ఆలోచిస్తావు, వెంటనే పాజిటివ్ గా ఆలోచించాం, ఆయన ఎవడో చేశాడు, అదే నేను చెప్తున్నాను. సో అదే నేను చెప్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది, అరే 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఎంత బాగుంది, కాంగ్రెస్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది అన్నారు. ఇప్పుడు ఎక్కడైతే నీటి సమస్యలు ఏపీకి తెలంగాణకి ఇష్యూస్ నడుస్తున్నాయో, ఇది దీని మీద కింద కుమార్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, సమైక్యాంధ్ర ఉన్నప్పుడే ఖచ్చితంగా నీటి సమస్యలు వస్తాయి. దానికి గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెద్దగా చేయలేదు, ఎందుకంటే రెండోసారిగా డివైడ్ అయిన తర్వాత రెండోసారి వచ్చిన ప్రభుత్వం వైసీపీ, కాబట్టి వైసీపీకి బీఆర్ఎస్ సయోధ్య ఉండేది, కాబట్టి వీళ్ళు అడగలేదు, వాళ్ళు ఏం ప్రశ్నించలే, సవ్యంగా అయిపోయింది. ఎలక్షన్స్ ముందు ఏదో హడావడి చేశారు, నాగార్జున సాగర్కి అటువైపు ఆంధ్ర పోలీసులు, ఇటువైపు తెలంగాణ పోలీసులు హల్చల్ చేశారు, మైండ్ డైవర్ట్ చేయడానికో సంథింగ్ రాజకీయ స్కెచ్, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు చేసి కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. గడిచిన ప్రభుత్వం ఎవరిదబ్బా, మీరు కదా సెటిల్ చేయాల్సిందే. ఉమ్మడి రాజధానిగా, ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్నంత లోపు క్లియర్ చేసేయాలి కదా, మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ మీద పడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ వాళ్ళు పథకాలు చేయడం వల్ల ఫెయిల్ అయ్యారో, లేదా హైడ్రా వల్ల మైనస్ అయ్యారో పక్కన పెడితే, ఆ హైడ్రా వల్ల కూడా ఎందుకు మైనస్ అంటే, ఒరే తప్పుని తప్పని చెప్తే అది మంచోడు కాదు. జనాలందరూ అలాగే ఉన్నారు, మా సేమ్ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు బన్నీ గారి విషయమే తీసుకోండి, బన్నీ గారి జరిగిన విషయానికి ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆయన ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కలవడానికో, లేదంటే ఢిల్లీ పెద్దలను, లేదా కేంద్ర మంత్రులని రాష్ట్రాలకు కావాలని కలవడానికి వెళ్తే, అక్కడ ఒక నేషనల్ రిపోర్టు పుష్పరాజుకి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే, దానికి నాకేం తెలుసు, చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పాడు. దాన్ని ఇక్కడ ఓ నేషనల్ లో కూడా ముఖ్యమంత్రి కావాలని టార్గెట్. కాంగ్రెస్ వాళ్ళు పథకాలు చేయడం వల్ల ఫెయిల్ అయ్యారో, లేదా హైడ్రా వల్ల మైనస్ అయ్యారో పక్కన పెడితే, ఆ హైడ్రా వల్ల కూడా ఎందుకు మైనస్ అంటే, ఒరే తప్పుని తప్పని చెప్తే అది మంచోడు కాదు. జనాలందరూ అలాగే ఉన్నారు, మా సేమ్ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు బన్నీ గారి విషయమే తీసుకోండి, బన్నీ గారి జరిగిన విషయానికి ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆయన ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కలవడానికో, లేదంటే ఢిల్లీ పెద్దలను, లేదా కేంద్ర మంత్రులని రాష్ట్రాలకు కావాలని కలవడానికి వెళ్తే, అక్కడ ఒక నేషనల్ రిపోర్టు పుష్పరాజుకి ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే, దానికి నాకేం తెలుసు, చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పాడు. దాన్ని ఇక్కడ ఓ నేషనల్ లో కూడా ముఖ్యమంత్రి కావాలని టార్గెట్ చేశాడు బన్నీ. అడిగిన రిపోర్టర్ తప్ప, జవాబు ఇచ్చిన ముఖ్యమంత్రి తప్ప, డీప్గా అనలైజ్ చేస్తే ఆయనకేం సంబంధం, ఆయనకి తెలియదు అసలు. సో ఇది అయ్యింది, వెంటనే అయితే అరెస్ట్ చేయలేదుగా.
తర్వాత కదా ఇష్యూ జరిగి ఏంటి ఆయన ఏం పట్టించుకోవట్లేదు, ఆయన అరెస్ట్ చేయట్లేదు, పెర్మిషన్ లేకుండా వచ్చాడు, ఎక్కడ మీడియా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా చేస్తే పేరు మర్చిపోయింది కూడా కాంటెక్స్ట్ చాలా రాంగ్ గా కన్వే అయింది కదా. ఆయన నిజంగా వాటర్ తాగడానికో ఇప్పుడు ఒక్కోసారి పేరు సడన్ గా స్ట్రైక్ అవును. అవదమ్మా, దానికి మాత్రాన రేవంత్ రెడ్డి గారిని కించపరిచేలాగా బన్నీ బిహేవ్ చేశాడు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఈవిడ ఆ రాత్రి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఆ తల్లి మహాతల్లి అది కూడా విమర్శలు వినిపించాగా, చంటి పిల్లాడితో ఆ రాత్రిప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని కూడా చాలా మంది ప్రశ్నించారుగా. దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? అంటే ఒక సిచ్యువేషన్ జరగడానికి ఎన్ని విభిన్న కోణాలు ఉన్నాయో చూడండి, ఏది కరెక్ట్ అంటే ఎవరి వెర్షన్ అది కరెక్ట్. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు, ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తాం? ఆ 4 గోడలకు తెలియాలి, భగవంతుడికి తెలియాలి, ఎవరి వెర్షన్ వాళ్ళదే కరెక్ట్. భార్య వైపు ఆవిడ చెప్తుంది, ఆవిడ వైపు చుట్టాలందరూ భర్త మా అల్లుడు మంచోడు కాదు, తాగుబోతు, తిరిగిపోతూ, పేకాట ఆడి తగలబెట్టి ఏదో చెప్తారు. ఓకే, అబ్బాయి వైపు ఏం చెప్తారు? అమ్మాయి అస్సలు పట్టించుకోదు మా వాడిని, అమ్మాయి అసలు చాలా రెక్లెస్, పొగరు, సరే చూడదు, వేరే ఎవరితోనో అఫేర్ ఉంది, ఇంకా 4 అడ్డే ఉంది, ఏదో మాట్లాడతారు. ఏది కరెక్ట్? ఎవరి వెర్షన్ కరెక్ట్. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.